హైడ్రానా తెలియదు. అది అడిగేది ఒకటే, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎందుకు ఆక్రమణలు చేసుకుంటే, ఆక్రమణలు జరుగుతూ ఉంటుంటే, అక్రమంగా నిర్మాణాలు జరుగుతూ ఉంటుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేసింది? ఎక్కడైతే నిర్మాణాలు జరిగాయో అనేక మంది ప్లాటింగ్ చేసి అమ్మేసిన తర్వాత మున్సిపల్ పర్మిషన్ తీసుకొని నిర్మాణాలు చేసుకున్నారు. అప్పుడు ఏ రకంగా జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఇచ్చింది? ఏ రకంగా ప్లాటింగ్ చేసుకుంటే అనుమతి ఇచ్చారు? ఏ ప్రాతిపదికన విద్యుత్ కనెక్షన్స్ ఇచ్చారు? ఈరోజు ఏ ప్రాతిపదికన కూలగొడతారు? ఎవరికి ఉత్సాహం వస్తే వాళ్ళు ప్రజల మీద పడి ఈ రకంగా మరి ఇబ్బందులు గురి చేయడం, ఎవరికి ఈ రకంగా ఆలోచన వస్తే వాళ్ళు ఈ రకంగా చేయడం అనేటువంటిది మంచిది కాదు. ఇప్పటికైనా కూడా ఒక ప్రభుత్వం ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. లోతట్టు ప్రాంతాలు ఈరోజు ఏ రకంగా ఉన్నాయి, అనేకమైనటువంటి మరి చెరువులు ఏ రకంగా ఈరోజు కబ్జాలకు గురవుతూ ఉన్నాయి, వీటన్నిటిపైన ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ లేదు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కోరుకున్నాం, ఇక ముందు కూడా ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం కానీ హైదరాబాద్ నగరం చూస్తే హైదరాబాద్ నగరంలో ఒక ప్లే గ్రౌండ్ లేదు, ఒక మంచి పార్కులు లేవు. వర్టికల్గా బిల్డింగులు పెరుగుతూ ఉన్నాయి, కాంప్లెక్స్ మీద కాంప్లెక్స్ వస్తూ ఉన్నాయి, అనేక వేల విద్యా సంస్థలు వస్తూ ఉన్నాయి. ఏ విద్యా సంస్థలో చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా ఆడుకోవడానికి ఒక మరి క్రీడా స్థలాలు లేవు. ఈ హైదరాబాద్ భవిష్యత్తులో ఏం కాబోతుందో కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా వాకింగ్ చేసుకుందామంటే ఈరోజు పార్కులు కూడా ఒక పబ్లిక్ మీటింగ్లో మారిపోయాయి. తోసుకుంటున్నారు, ఒకరికొరు నడిచిపోవాలంటే అడ్డంగా తోసుకొని పోవాలి. ఆ రకమైనటువంటి పరిస్థితి స్థలాలు లేని కారణంగా ఏర్పడ్డాయి. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా కూడా ఈరోజు ఈ బహిరంగ స్థలాలను రక్షించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క చెరువుల ఆక్రమణ గురి కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆక్రమణ తొలగింపు ఏవైతున్నదో దీనిపైన ప్రభుత్వము శాసనసభలో చర్చించినప్పుడు కూడా మరి ఇది నిజంగా చిత్తశుద్ధితో చేస్తుందా లేక దీంట్లో ఏముందనే విషయం ఈరోజు ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం ఏ రకంగా వ్యాపారస్తులను కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తూ ఉన్నారు, పర్మిషన్లు ఆపుతామని బెదిరిస్తున్నారు, కడుతున్న వాళ్ళు ఆగిపోయారు, కట్టినటువంటి వాళ్లకు ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు, అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని వెనుక మరి ఏ అంశం ముడిపెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారో ఇంకా ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.